ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, వద్దు, నేను మంచివాణ్ణి కాదు. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే దుర్మార్గుణ్ణి. నాలాంటి వాళ్ళ దగ్గరికి రావడం మంచిది కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే మాట్లాడడానికి వచ్చాను సార్. ఎందుకు ఆ పేరు తెచ్చుకుంటున్నారు? ఎందుకు ఇలా అందరి దృష్టిలో చెడ్డవారైపోతున్నారు? వీడియో నువ్వు కూడా చూసే ఉంటావు కదా. రామలక్ష్మికి మత్తు మందిచ్చి తీసుకెళ్లాను. తనని పాడు చేయాలని చూసింది కూడా నేనే. అందుకే చెడ్డవాణ్ణయ్యాను. మీరు తప్పు చేశారు అంటే నేను నమ్మను సార్. మీ గురించి నాకు తెలుసు. మీరు అలాంటి వ్యక్తి కాదు. కళ్ళారా సాక్ష్యం కనిపిస్తుంటే ఇక నేను మంచివాణ్ణి ఎలా అవుతాను? మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయా సార్? మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారా సార్? మీరు అలాంటి పని చేశారు అంటే నేను నమ్మను. ఏదో జరిగింది. మీరు చెడ్డవారిలో కనిపిస్తున్నారు అంతే. నేను మంచివాణ్ణి అంటున్నది ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే. అయినా రామలక్ష్మి కొట్టింది. మీ పెదనాన్న బాబాయ్ నన్ను చంపాలని చూశారు. నువ్వు మాత్రం నేనే తప్పు చేయలేదు అంటున్నావు. మీరేంటో నాకు బాగా తెలుసు సార్. అందరూ ఆ వీడియో చూసి మిమ్మల్ని ఒక దుర్మార్గుడిగా డిసైడ్ చేస్తున్నారు. ఆ వీడియో కంటే ముందు మిమ్మల్ని నేను చూశాను. కాలేజ్లో అందరితో ఎలా ఉంటారో, ఆడపిల్లలంటే ఎంత గౌరవమో నాకు తెలుసు సార్. రామలక్ష్మి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మీ వెంట పడినప్పుడు, అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు చేయని తప్పు మత్తు మందిచ్చి ఎక్కడికో తీసుకువెళ్ళి ఏదో చేయబోయారంటే నేనెలా నమ్ముతాను సార్? రామలక్ష్మి కోసం తను అందరిలో అవమానపడకూడదని ఆ నిజాన్ని దాచడానికి మీ ఒంటి నిండా ఎన్ని గాయాలు దాచుకున్నారో నాకు తెలుసు సార్. నిజం చెప్పండి సార్, ఏం జరిగింది? అందరి దృష్టిలో ఆకాశంలో ఉన్న మీరు ఎందుకిలా పాతాళానికి పడిపోతున్నారు? చూస్తూ ఊరుకుంటున్నారు. నేను తప్పు చేశాను. అది నేను నమ్మను సార్. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నేను తప్పు చేశాను చెప్తున్నాను కదా. తప్పు చేసింది నేనే. నన్ను వదిలే ప్లీజ్. నిజమేంటో మీరు చెప్పరని నాకు ముందే తెలుసు సార్. ఆ నిజమేంటనేది నేను బయటికి తీస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.